ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. నంద్యాల జిల్లా సంజామల వాగు వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. కొండ సుంకేసుల నుంచి కోవెలకుంట్లకు వెళ్తుండగా సంజామల వాగు దగ్గర ఘటన జరిగింది. వంతెనపై నుంచి వాగులోకి బస్సు ఒరిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉండగా స్థానికులు తాళ్ల సాయంతో వాళ్లను బయటకు తీసుకొచ్చారు. మిడతూరు మండలంలోనూ వర్షం భారీగా కురిసింది. వరద ధాటికి వాగులో కారు కొట్టుకుపోయింది. వంతెన అడ్డుపట్టంతో ప్రవాహంలో చిక్కుకుపోయింది. కారును బయటకు తీసేందుకు గ్రామస్తులు తీవ్రంగా శ్రమించారు. నందికొట్కూరు నుంచి నంద్యాలకు వెళ్లే ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీ వాన పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 152 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ సర్కిల్, అంబేద్కర్ నగర్, కృష్ణాపురం జీరో రోడ్డులో రహదారిపై వరద నిలిచింది. పుట్లూరులో శివాలయం వద్ద రావి చెట్టు నేల కొరిగింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏపీలో నిన్న భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో వర్షాలు ఎన్ని రోజులు కంటిన్యూ అవబోతున్నాయి? అప్డేట్స్ ఏంటి? కురుస్తున్నటువంటి వర్షాలకి రాయలసీమ జిల్లాల్లో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, కర్నూలు ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున అర్ధరాత్రి నుండి వర్షాలు కురవడంతో మొత్తం వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక ఇళ్లలోకి నీళ్లు వెళ్లడము, అలాగే కొన్ని పాత మిద్దెలు కూలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రధానంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో నంద్యాల, సంజామల వాగులో బస్సు చిక్కుకుపోవడము, ఆ బస్సులో 25 మంది ఉండడంతో ఆ డ్రైవరు చాకచక్యంగా ఆ బస్సుని ఆపు చేయడంతో ప్రమాదం నుండి బయటపడ్డారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మిడతూరు మండలంలో కారు వాగులోకి కొట్టుకుపోవడంతో వాగులో ఉన్నటువంటి కారుని బయటకు తీసేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ఇప్పటికి కూడా ఆ వాగులోనే ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే బస్సు, కారు రెండు చిక్కుకోవడంతో మాత్రం పెద్ద ప్రమాదం తప్పిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం 25 మంది ఉన్నటువంటి బస్సు వాగులోకి ఒరగడంతో డ్రైవర్ అప్రమత్తం కావడం జరిగింది. అక్కడే ఆఫ్ చేయడము, డోరు లెఫ్ట్ సైడ్ ఉండడంతో డోర్ తీసుకొని మొత్తం ప్రయాణికుల్ని సురక్షితంగా డ్రైవర్ కాపాడినట్లు ప్రయాణికులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాయలసీమ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం రాయలసీమ వ్యాప్తంగా అనేక గ్రామాలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించడం జరిగింది. అనేక చోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరడం, అదేవిధంగా ఆ చేలులో కానీ వర్షపు నీరు చేరడంతో రైతులు కానీ తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న అర్ధరాత్రి నుండి పెద్ద ఎత్తున వర్షం కురవడం, ఇప్పటికే ఇంకా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ఇంకా 3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఝాన్సీ. రైట్, థాంక్యూ ప్రసాద్.